హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టెండర్ మరియు క్రిస్పీ చికెన్ పకోడీ. ఇలాంటి టేస్టీ చికెన్ పకోడీలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి చికెన్ పట్టేటట్టుగా. ఇప్పుడు బైండింగ్ కోసం 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి కూడా వాడచ్చు. ఇంకా 1 ఎగ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది కూడా బైండింగ్కి చాలా యూజ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని అరగంట నుంచి 1 గంట వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా ఆయిల్లో వేయాలి. వేసిన వెంటనే చికెన్ ముక్కల్ని కలపొద్దు. ఒక 2-3 నిమిషాల తర్వాత మెల్లగా టర్న్ చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అలా వేసి చేస్తే చికెన్ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో వేస్తే పైన మాత్రమే కుక్ అయ్యి లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారుగా, ఈ విధంగా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయాలి. అప్పుడే చికెన్ పకోడీ అనేది టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.